హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏం జరుగుతుందో తెలుసు కదండి. ఎందుకండి మూగజీవుల మీద ఇంత కక్ష సాధిస్తున్నారు, ఎందుకు ఇంత పగ సాధిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఒక్క కుక్క ఏదో కరిచిందని చెప్పేసి 500 కుక్కలండి, 1 2 కాదు 500 కుక్కల్ని అలా చంపేస్తే ఎంత పాపం అంటే అసలు అసలు ఎందుకు అలా చేయాలనుకున్నారు? వాళ్ళకి చేతులు ఎలా వచ్చాయి? 500 కుక్కలు వాటిని ఏం చేస్తారు? ఇప్పుడు చంపేశారు, చాలా బాగుంది. దానివల్ల ఏమైనా ప్రమాదాలు తగ్గిపోతున్నాయా? అరాచకాలను తగ్గిపోతున్నాయా? కేవలం కుక్కలే సమస్యనా? కోళ్ళు మేకలు కోసుకొని తింటారే, అప్పుడు మాత్రం పాపం అనిపించట్లేదా? కుక్కలు ఆఫ్టర్ ఆల్ కుక్కలు ఏం చేసాయండి? ఒక్క ముద్ద మన కోసం ప్రేమగా పెడితే అవి మన కోసం చచ్చేంత వరకు మన కోసం ఎదురు చూస్తూ ఉంటాయండి. అసలు కుక్కల్ని కుక్కలు 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 అంటారు. ఒక్క ప్రేమకు ఒక్క బిస్కెట్ వేసి చూడండి, జీవితాంతం మనం మర్చిపోదు. ఎందుకు కరుస్తాయండి కుక్కలు? కుక్కల మీదలు ఎందుకు కరుస్తాయి? ఒక ముద్ద అన్నం పెట్టలేదు కాబట్టి ఆకలికి తనకలాడి అది కరుస్తాయి, కానీ అదే కానీ ఒక ముద్ద పెట్టి చూడండి, కరుస్తాయా? నేను ఎప్పుడు ఎన్నో ఏళ్ళగా వెళ్తున్నాను వస్తున్నాను దారుల్లో, ఒక్కరోజు కూడా ఒక్క కుక్క కూడా నన్ను కొరకలేదు. ఎవరినైనా ఎందుకండి కరుస్తుంది? మిమ్మల్ని సరే ఎందుకు కరుస్తాయి? వాటికి ఖర్చయ్యేంత అవసరం వాళ్ళకేముంది? మీరు ఒక ముద్ద అన్నం పెడితే అది ఎందుకు మిమ్మల్ని కరుస్తాయి? మీరు అన్నం పెట్టరు, పెట్టే వాళ్ళని పెట్టనివ్వరు. ఎందుకు పెడతారంటారు? పెట్టే వాళ్ళని పెట్టరు, మీరు పెట్టక అవి ఏం చేస్తాయి? ఆకలికి మనుషులు కొరకుండా ఇంకేం చేస్తాయి? పోయే వాళ్ళన్నా గమ్మునే పోతారా? రాళ్ళతో రప్పలతో ఏది దొరికితే దాంతో కొట్టి కొట్టి చంపుతారు. అలాంటప్పుడు అవి పగ తీసుకుంటాయండి. అవి కూడా మనలాంటి, అవి కూడా జీవులే. ఈ ప్రపంచంలోకి వచ్చిన మనలాంటి అదే ఒక జీవే. మనకి నోరు అన్ని బుద్ధి అన్నీ ఉంటాయి, వాళ్ళకి అడిగే అంత నోరు లేదు, పోరాడన్న శక్తి వాళ్ళకి లేదు. అందుకని చెప్పి మీకు నచ్చినట్టుగా మీకు ఏది అనిపిస్తే అది చేసేస్తే ఎలాగండి? ఒక కుక్క విషయం అనే కాదండి, ఏవైనా జంతువులు మనం ఎలా ఈ ప్రపంచానికి వచ్చామో అవి కూడా ఈ ప్రపంచానికి అలానే వచ్చాయి. అవి ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాయో ఏమో ఇలాగ వీధి కుక్కలాగా ఉన్నాయి. ఏమంటే ప్రతి ఒక్కరు కాస్ట్లీ కుక్కలే పెంచుకోవాలా? ఎక్కడెక్కడో నుంచి వచ్చిన బ్రీడ్స్నే ఇంపోర్ట్ చేసుకోవాలా? మన వీధి కుక్కలు సాకకూడదా? మన వీధి కుక్కల్ని సాకితే ఎందుకంటే ఇలాంటి రోగాలు వస్తాయి. వాటికైనా అవి ఎన్నెన్ని ఇబ్బందులు పడుతున్నాయి మీకేం తెలుసా అండి? వీధి కుక్కలు ఎన్నెన్ని బాధలు పడుతున్నాయి మీకు తెలుసా? వాటికి చలేస్తే ఎలా ఉంటుందో, వాళ్ళు గజ్జొస్తే ఎలా ఉంటుందో, వాళ్ళ నొప్పులు కానీ ఏమన్నా మనలాగా చెప్పగలుగుతాయా? మనం ఇళ్లలో లగ్జరీగా పెంచేస్తున్నాము కుక్కల్ని. ఇళ్లలో పెంచే వాటిని కాదు, ఇళ్లలో ఒక్క గీసుకున్నా కూడా మనం వెంటనే హాస్పిటల్ పరిగెడతాం, అవి ఇవి చూసుకుంటున్నాం. ఒక పెట్ పేరెంట్గా ఒక కుక్కకి హెల్త్ ఇష్యూస్ వస్తే ఎంతెంత మనీ మనము హాస్పిటల్కి ఖర్చు పెడుతున్నాము. దాంట్లో ఒక్క 1% మనం వీధి కుక్కర్లకు తీసుకెళ్తున్నామా? కనీసం ఒక్కరైనా దాని గురించి పట్టించుకుంటున్నారా? కొన్ని వీధుల్లో కుక్కలు ఎండిపోయి ఉంటాయంటే అసలు ఎముకలు మిందేసుకొని ఉంటాయి. ఎప్పుడు చచ్చిపోతాయా, ఎప్పుడు ఉంటాయా అని తెలియట్లేదు. ఒక కుక్క 6 మంది 7 మంది పిల్లల్ని కంటే అది పెద్దసరికి ఒక కుక్క పిల్ల కూడా బతకడం లేదు. ఎందుకు? సగం జనాలు కొట్టి కొట్టి చంపుతారు, మిగతా వాళ్ళు రాళ్ళతో కొడతారు, కొన్ని బండ్లు ఎక్కిచ్చేస్తాయి. అడిగే వాళ్ళు ఎవరు ఉండరు కదా, వాళ్ళని అడిగే వాళ్ళు ఎవరు ఉండరు, వాళ్ళు పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి ఎవరికి ఇష్టారాజ్యం వచ్చినట్టుగా అవి చేస్తాయి. ఈ మన గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు? హాస్పిటల్ తొడుకోమేసి వ్యాక్సిన్ వేసేసి బర్త్ కంట్రోల్ చేసి వదిలేయచ్చు కదా. అప్పుడు అవి కరిచినా కూడా మనకేం కాదు కదా. మనం అన్నం పెట్టుకోకుండా ఉండడం వల్లనే అవి కరుస్తున్నాయి. మనం ఒక ముద్ద అన్నం ప్రేమ చూపిస్తే అవి మనల్ని ఎందుకు కరుస్తాయి? అయినా 500 కుక్కల్ని నిర్దాక్షంగా ఒక వారంలో చంపేశారంటే అసలు ఎలా? అట్లా అవన్నీ అంత్యక్రియలు ఎలా చేశారంటే, ఒక కుక్కకి అంత్యక్రియలు చేయాలమంటేనే కష్టం. 500 కుక్కల్ని మీరేం చేస్తారు? అసలు ఏం చేయాలనుకుంటున్నారు? అసలు ఆ నిర్ణయం ఎవరు తీసుకున్నారు అంత బలంగా? ఇది పర్సనల్గా అనుకొని చేసుకున్నారా? ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారా? కుక్కలే కదా ఆఫ్టర్ అది చచ్చిపోతే ఎంత బతికితే అంత అనుకుంటున్నారో అర్థం కావట్లేదు. అసలు ఎలా అనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు? అసలు ఎట్లా? అసలు అలా చేతులు ఎలా వచ్చాయో ఏమో. ఇలానే కంటిన్యూ చేస్తారా? అన్ని ఊళ్ళల్లో అలా వచ్చేస్తే మన ఇంటికి కాపలా కుక్కలు ఎవరు ఉంటాయండి? మన వీధిలో ఒక చిన్న
చిటిక్ సౌండ్ వస్తే కుక్కలన్నీ నైట్ అంతా కాపలా కాస్తాయండి. తెలుసా మీకు ఆ విషయం? ఒక దొంగను రానివ్వదు, ఒక ఒక బూచోని రానివ్వదు, ఒక పాపచ్చుకునేవాడిని రానివ్వదు. ఏవి రాకుండా అవి మన ఇంటికి కాపలా కాస్తూ ఉంటాయి. మనం ఊళ్ళో వెళ్ళిపోతే మన ఇంటికి కాపలా కాస్తూ ఉంటాయండి, ఎవరు మన ఇంటికి రాకుండా. అలాంటి కుక్కలు మీరు చంపాలనుకుంటున్నారే, అసలు మీరు ఎలా మనుషులండి? ఒక్క ముద్ద అన్నం అండి, ఒక్క ముద్ద అన్నము మీరు రోజు ఎంతో తింటారు, ఎంతో ఖర్చు పెడతారు. ఒక్క బిస్కెట్, ₹1 పెట్టి ఒక బిస్కెట్ కొనిస్తాయి మీ వెనకాలే ఉంటాయండి. మనం తినే తిండిలో అవి 10% కదా, 1% కూడా అవి తినట్లేదండి 3 పూట్ల. ఏ కంప చెట్లల్లోనో కుప్ప తొట్టల మధ్యలో మనం వదిలేసి ఉంటాము పాచిపెట్టి, అవి తిని బతుకుతాయండి, అవి తిని బతుకుతున్నాయి. అలాంటి వాటికి కూడా మీరు స్వేచ్ఛ లేకుండా ఇలా చంపేద్దాం అనుకుంటున్నారే, అసలు ఎట్లా అండి, ఎలా అండి? ఈ మానవత్వము, అసలు మానవత్వమే లేకుండా పోతానండి జీవులు. మనుషులకి కుళ్ళు కుతంత్రాలు ఉంటాయి కానీ కుక్కలకి కుళ్ళు కుతంత్రాలు ఉండవండి. కాళ్ళు విరగొట్టేస్తారు, ఒళ్ళు గాయపరుస్తారు. అసలు ఏందండి, అసలు ఎట్లండి? వాటిని కొట్టాలి అని అనిపిస్తుందా అండి? అసలు అవి ఎంత ప్రేమ చూపిస్తాయంటే అండి, అంత ప్రేమ చూపిస్తాయి మనమంటే. ప్రతి ఒక్క ఇంటి ముందు ఇంటి వాళ్ళు ఒక్కొక్క కుక్కని సాకితే కుక్కలు ఎందుకని కరుస్తాయి? సాకమంటే మీరు ఇంటికి ఎత్తుకొని పోయేసి వాళ్ళకి పంచభక్ష పరిమాణాలు పెట్టమని చెప్పట్లేదండి. ఒక్క ముద్ద అండి, మనం తినే మిగిలిపోయింది రాత్రిపూట ఒక్క ముద్ద అన్నం పెడితే చాలండి. కనీసం 2 రోజు ముద్ద పెట్టినా కూడా చాలండి. అప్పుడు అవి ఎందుకు కరుస్తాయి? మీరు అన్నం పెట్టరు, ఎవరన్నా అన్నం పెట్టే వాళ్ళని పెట్టనివ్వరు. కుక్కలు కరుస్తున్నాయి అంటారు. కుక్కలే కరుస్తున్నాయా? పిల్లలు కరవట్లేదా? మీతో ఏ జీవులు కరగట్లేదా? ఇంట్లో ఎవరు పెంచుకోవట్లేదా? పెద్ద పెద్ద బ్రీడర్స్ని పెంచుతున్నారు, వీధి కుక్కలు మాత్రము పెంచకూడదు. ఒక్క మనిషి ఒక కుక్కని పెంచి చూడండి, ఆ తర్వాత మీ కుక్కని జన్మలో చంపబుద్ధి అవ్వదండి. ఒక్క కుక్కని పెంచి చూడండి, ఒక్క బిస్కెట్ వేసి దాన్ని లవ్ చూడండి, అది ఎంత మనం లవ్ చేస్తుందో, ఎంత మనకి ఎఫెక్షన్ చూపిస్తుందో తెలుస్తుంది. అసలు ఆ తీర్పు చెప్పిన వాడు ఎవడండి? అసలు ఆ తీర్పు ఎవడండి చెప్పింది? అసలు ఏ విధంగా చెప్తాడు? అసలు చంపేమని నిర్దాక్షిణంగా పసిపిల్లల్ని మనం చంపుకుందామా అండి? పసిపిల్లల్ని మనం నేరస్తుని చంపుతున్నామా? లేదే. దొంగని చంపుతున్నామా? లేదే. మనుషుల్ని కూడా చంపేస్తున్నారా? లేదు. కేవలం మూగజీవుల్ని మాత్రమే, అది కూడా వీధి కుక్కల్ని మాత్రమే చంపుతున్నారు. విషం పెట్టి చంపాల్సినంత అవసరం ఏముందండి? విషం పెట్టాల్సిన చంపాల్సిన అవసరం ఏముంది? ఎందుకు జనాలు ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు? అసలు ఎందుకు ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు? అసలు పాపాలండి, అసలు భయంకరమైన పాపాలు. ఎవరి కర్మ వాళ్ళు అసలు విరవదండి. అసలు ఇంత కర్మ పనికిమాల పని చేస్తున్నారు, ఇంత బుద్ధి లేని పని చేస్తున్నారు. అసలు ఎంత బుద్ధి లేని పని చేస్తున్నారని అంత బుద్ధి లేని పని చేస్తున్నారు. అవి కూడా మనలాంటి జీవులండి, ప్రపంచానికి వచ్చినాయి. మనకి కనీసం మానవత్వం కనీసం 10%, 1%, 1% కూడా వద్దండి. 1% కూడా వద్దా? పాపం, జాలి, దయ, కరుణ అనేది ఎందుకు ఈ మనుషులు ఇలా తయారైపోతున్నారు? కలియుగం తొందరలోనే అంతమవుతుందంటే ఇలానే అంతమైపోతుంది. ఇప్పుడే సగం పొల్యూషను, సగం ఇదిలో ప్రపంచమే సర్వనాశనం అయిపోయింది. ప్రపంచం మనుషులంతా కుళ్ళు కుతంత్రాలు, నమ్మక ద్రోహాలు, వెన్నుపోట్లు పొడి చంపుతున్నారు. మనుషులు నమ్మడానికన్నా కుక్కలు నమ్మడం మేలు. మనుషులకి ఎంత పెట్టినా కూడా తిన్నింటి వాసన లెక్క పెడతాయి. మనకు ఒక కుక్క ఒకటే అండి, మన విశ్వాసంతో, దాని జీవితకాలం విశ్వాసంతో ఉంటుంది, ఒక ముద్ద అన్నం కోసము. మనుషులు నమ్మద్దండి. మనుషులు డబ్బులుంటే ఒకలాగా, డబ్బులు లేకపోతే ఒకలాగా బతుకుతాయి, నేర్చుతారు. కానీ కుక్కలు అలా కాదు. మనకున్న మనతోనే ఉంటుంది, మనం లేకపోయినా మనతోనే ఉంటుంది. మనము డబ్బులు ఉన్నప్పుడు అది మన డబ్బులు ఉన్నారే వీళ్ళతో మనం మాట్లాడదామే అనుకోవు. డబ్బులు లేదే వీళ్ళకి డబ్బులు లేవు మనం వీళ్ళతో మాట్లాడుకోదు అనుకోదు. మనం డబ్బులున్నా డబ్బు లేకపోయినా సమానంగా ఒకేలాగా చూసే జీవి ఎవరన్నా ఉన్నారు ఈ ప్రపంచంలో అంటే అవి మూగజీవులే. ఒక కుక్కనే కాదు, మూగజీవులు. ఏ మూగజీవి అయినా మూగజీవే. అవి డబ్బులు చూడవు, అంతస్తులు, ఆస్తి, ఐశ్వర్యాలు చూడవు. కేవలం ప్రేమ మాత్రమే చూస్తావు. నువ్వు అందంగా ఉన్నావా,
నగలేసుకున్నావా, అవేసుకున్నావా, ఇవేసుకున్నావా అని చూడరు. నువ్వు అన్నం పెట్టకపోయినా పర్వాలా, ప్రేమగా దాన్ని పిలుచు, అది నీ వెనకాలే ఉంటుంది. కానీ మనుషులు అలా కాదు. డబ్బులు వేసుకుంటే ఒకలాగా చూస్తారు, డబ్బులు లేకపోతే ఒకలాగా చూస్తారు, నగలు వేసుకుంటే ఒకలాగా చూస్తారు, నగలు వేసుకోకపోతే ఒకలాగా చూస్తారు. సొసైటీలో అలా ఉంది. డబ్బులకే విలువ తప్ప మనుషులకు విలువ లేదు. కేవలం డబ్బులకే ఈ జనాలు ఉండేది. మనం ఉన్నప్పుడు ఒకలాగా, మనం లేనప్పుడు ఒకలాగా, మన ముందు ఒకలాగా, మన వెనకాల ఒకలాగా మాట్లాడతారు. వెన్న పోటు పొడుస్తారు. కట్టప్ప బాహుబలిని పొడిచినట్టుగా పొడుస్తున్నారు జనాలు. కానీ కుక్కలు మీరు అన్నం పెట్టి దాన్ని మిమ్మల్ని కరవమని చెప్పండి, అది కరవదు. ఎవరన్నా మీ మీద గొడవకు వస్తే అది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, అంతే తప్ప అది మిమ్మల్ని కరవదు. ఒక్క బిస్కెట్ వేసి చూడండి, మిమ్మల్ని కరవమన్నా అది కరవదు. మిమ్మల్నే కదా, మీ ఇంటిలో వాటి అందరికీ ఎవ్వరికి హాని చేయదు. అదే మనిషి అట్ట కాదు. డబ్బులు తీసుకొని వాడిని పొడిచేరా అంటే వాడు మిమ్మల్ని పొడిచాల్సిందే. వాడు మన స్నేహితుడే, మన బంధువు అని అనుకోరు. వాడు కావాల్సిన డబ్బు కోసం అనేది మనుషులు ఎంతైనా దిగజారిపోతారు. కానీ కుక్కలు అలా దిగజారవు. కానీ అలాంటి కుక్కల్ని మీరు చంపుతున్నారు. ఇప్పుడు ఈ చంపడం అనేది తెలంగాణలో స్టార్ట్ అయ్యింది. అలాగ మెల్లమెల్లగా మన ఊళ్ళల్లో కూడా వచ్చేస్తే ఏం చెయ్యాలి? అసలు ఎలా చెయ్యాలి? ఈ రెడ్ క్రాస్ వాళ్ళు అసలు ఏం చేసుకుంటున్నారో, అసలు ఎవరు ఏం చేసినా కూడా మీకున్నానండి. కనీసం మనం ఒక పని చేస్తున్నాము అంటే అది తప్ప రైటా ఏంటి, దీనివల్ల వచ్చే ప్రొలాంగ్ రీజన్ ఏమి, కాజెస్ ఎలా ఉంటాయి, దానివల్ల ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి, మనం ఒక పని చేస్తున్నామంటే లాభ నష్టం ఎన్నున్నాయి, లాభం ఎంత ఉంది, నష్టం ఎంత ఉందని చెప్పి 10 సార్లు 20 సార్లు ఆలోచించి చేయాలి. కానీ మీరు ఏం ఆలోచించారో, ఎలా డిసైడ్ చేసుకున్నారో, ఎవరిని సంప్రదించారో తెలియకుండా మీరు అలా కుక్కర్ని చంపేస్తున్నారు విషం పెట్టి. అసలు ఏమి కానీ బాగుండట్లేదు. అసలు ఏమి కానీ బాగుండట్లేదు. అసలు కుక్కల్ని బతకనివ్వండి. దయచేసి మిమ్మల్ని పదే వేడుకుంటున్నాను, దయచేసి వేడుకుంటున్నాను. కుక్కలని, మూగజీవులని చంపొద్దండి. ఇప్పుడే సగం కోళ్ళని, మేకలని చంపుకొని తింటున్నారు. సగం జీవరాశులు అంతమైపోతున్నాయి. కొన్ని జీవుల్ని మనము అదే పనిగా పోషిస్తున్నాము, అదే పనిగా పెంచుతున్నాము. మనకు ఆ బ్రీడ్స్ పెరగవ్వాలి అనేసి మీరు ఇలానే చేశారంటే ఒకప్పట్లో కుక్కలు ఉన్నాయి, కుక్కలు ఏ రకంగా ఉంటాయి అని చెప్పి మనం టెక్స్ట్ బుక్లు చదువుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మనం ముందు తరాలలో. ఇప్పుడు డైనోసార్ని అవన్నిటి మనము బుక్లో చూపిస్తున్నాం. ఇలాగే చంపేసుకుంటూ పోయినారంటే కుక్క అనేది ఒకటి ఉంటుంది, కుక్కకి ఇలా ఉంటుంది అని చెప్పి కుక్క లక్షణాలు అవన్నీ కూడా మనము బుక్స్లో చదువుకునే పరిస్థితి వస్తుందండి మన ముందు తరాలకి. దయచేసి చెప్తున్నాను, పదే వేడుకుంటున్నాను, దయచేసి కుక్కల్ని చంపొద్దండి. ఏ మూగజీవి అయినా మూగజీవే. మనకి ఎంత బతికే హక్కు ఉందో వాటికి అంతే బతికే హక్కు ఉంటుంది. దయచేసి జంతువుల్ని ప్రేమించండి, శిక్షించకండి. మీరు ప్రేమించకపోయినా పర్వాలేదు కానీ శిక్షించద్దండి. దయచేసి వేడుకుంటున్నాను. నా మాటలు ఏదైనా తప్పులు దయచేసి క్షమించండి.